నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మినిన్ ఆల్గర్ ప్రాంతంలో పోలీసులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 1521 వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా ఈ యొక్క తనిఖీలలో 2 వ్యక్తులు అసాధారణ స్థితిలో మత్తు పదార్థాలు సేవించి ఉండడంతో అరెస్టు చేశామని చెప్పేసి, అలాగే అరెస్టు వారెంట్లు ఉండడంతో మరొక 12 మందిని, అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 4 ప్రవాసులను అరెస్టు చేయగా ఎటువంటి రుజువు పత్రాలు లేని మరొక 4 మరియు అలాగే పారిపోయిన కేసులు ఉన్న 3 అరెస్టు చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. పెండింగ్ కేసులలో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మొత్తం 53 వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే హవల్లీ ప్రాంతంలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 8 మంది ప్రవాసులను అరెస్టు చేయగా 1045 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయని చెప్పేసి, అలాగే 29 వాహనాలు సీజ్ చేసి ట్రాఫిక్ గ్యారేజీకి తరలించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.